హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైన ఆలోచన ధోరణి కలిగిన రాజకీయ పార్టీ ఒకటి ఉంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి కావచ్చు, ఆ పార్టీ అధినేతకు కావచ్చు, 2 నాల్కల ధోరణి అనే కంటే 200 నాల్కల ధోరణి అనడం కరెక్ట్ అనిపిస్తుంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారంలో లేనప్పుడు మరొక విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడమే ఏకైక లక్ష్యంగా అనేక కుట్రలు కుతంత్రాలు వారు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం ఒక ఎత్తు అయితే, అమరావతి ప్రాంత రైతులు మరొక ఎత్తు అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి ప్రాంత రైతుల్ని టార్గెట్ చేస్తున్నారు. 2019కి ముందు కూడా ఇదే విధంగా వారిని లక్ష్యంగా చేసుకున్నారు. వారి ట్రాప్లో జాక్పాట్ మాదిరి ఆ రోజుల్లో ఆ ప్రాంత రైతులు పడ్డారు. 2019 నుంచి 24 వరకు వారికి నరకాన్ని చూపించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా సానుభూతితో, కంచంతో మన రాష్ట్రానికి రాజధాని ఉండాలని భూములు త్యాగం చేసిన రైతుల్ని ఇన్ని ఇబ్బందులు పెడతారా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. అమరావతి ప్రాంత రైతుల పక్షం తీసుకుని నిలబడ్డారు. 2024లో ఘోరాతి ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడంలో అమరావతి రాజధాని అనేది అతి ముఖ్యమైన ఫ్యాక్టర్గా నిలిచింది. మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అదే విధంగా అమరావతి ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అక్కడి రైతుల్ని గందరగోళపరిచే ప్రయత్నాన్ని మరోసారి చేస్తున్నారు. మరి వాళ్ళ ఆ ప్రాంత రైతులు జగన్ రెడ్డి ట్రాప్లో పడతారా? ఖచ్చితంగా వారంతా ఆలోచించాలి. వాస్తవాలు ఏమిటి? చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైన వర్గానికో, లేదా తన సానుభూతి వర్గానికో, లేదా తన కోటరీకి చెందిన వారికో అమరావతి ప్రాంతంలో భూములను అప్పచెప్పి వారికి మేలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఒక సరికొత్త విష ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ కరపత్రిక సాక్షి తెరదీస్తున్నాయి. మరి ఇక్కడ వాస్తవాలు ఏంటనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రాంత రైతులతో పాటు ఈ రాష్ట్ర ప్రజానీకంపై కూడా ఉంది. సో ఆ ఆస్పెక్ట్లో కొన్ని అంశాలను మనం ఇక్కడ గమనిద్దాం. ముఖ్యంగా వేమూరి రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి, ఆయన కొడుకు కుమార్తె 2016లో అమరావతి ప్రాంతంలో నీరుకొండ రెవెన్యూ పరిధిలో భూములు కొనుగోలు చేశారు. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి రాజధానికి శంకుస్థాపన చేశారు. అంటే ఆ తర్వాత ఏడాది వారు అక్కడ భూములు కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం భూ సమీకరణకు ఆ భూములను అప్పగించారు. సో వారు ఏ రెవెన్యూ పరిధిలో అయితే భూములు కొనుగోలు చేశారో అదే రెవెన్యూ పరిధిలో వారికి భూములు, రిటర్నబుల్ ప్లాట్స్ను కూడా కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వేమూరి రాధాకృష్ణ గారిని టార్గెట్ చేశారు. ఎందుకంటే వేమూరి రాధాకృష్ణ గారికో లేదా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులకో అక్కడ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వడంలో ఏదో ప్రభుత్వం తప్పుడు ఆలోచనలు చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేసినట్లయితే ఖచ్చితంగా అక్కడ రైతుల్లో గందరగోళం ఏర్పడుతుంది. తాము చేసేటువంటి ప్రాపగాండాను వారు నమ్మడానికి ఆస్కారం ఉంటుందనేది జగన్ రెడ్డి తాలూకా ఆలోచన. అందుకే వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా రాశారు, బుద్ధి లేని రాతలో బుర్ర లేని యాక్షి అని చీకొట్టినంత పని చేశారు వారు సాక్షి పత్రికను. ఇటువంటి హెడ్డింగ్స్ పెట్టి వాస్తవాలను వాళ్ళు రివీల్ చేస్తున్నా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా అవాస్తవాలను ప్రచారం చేయడం మీద మాత్రమే వారు దృష్టి సారిస్తున్నారు. సో వాస్తవాలు ఏంటనేది ఒక్కసారి మనం కేటగిరికల్గా గమనిద్దాం. ఇవాళ సాక్షి పత్రిక చెప్పిందనో లేదా ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పిందనో కాదు, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి, అసలు నిబంధనలు ఏం చెప్తున్నాయి, సిఆర్డిఏలో పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి, ఆ నిబంధనలకు అనుగుణంగా రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తున్నారా లేక వేరే ఏదైనా ఆలోచనలు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా కొన్ని అంశాలను గమనించినట్లయితే అర్థమవుతుంది. సో 2016లో వారు భూమి కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం భూ సమీకరణకు వేమూరి ఆదిత్య, అనుష అప్పగించారు. సో భూ సమీకరణలో ఏదైతే భూమి వారికి వెనక్కి తిరిగి ఇవ్వాల్సి ఉంటుందో ఆయా గ్రామాల రెవెన్యూ పరిధిలో ఇస్తారు. ఆ గ్రామ రెవెన్యూలో కానీ తగినంత భూమి లేకపోయినట్లయితే దానికి 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా ప్లాట్స్ ఉన్నట్లయితే వాటిని కేటాయిస్తారు. చాలా పారదర్శకంగా ఈ ప్రక్రియ అనేది ముందుకు తీసుకువెళ్తున్నారు. సో ఇక్కడ కోర్ క్యాపిటల్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నవలూరు దగ్గర ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పక్కనే అంటున్నారు. అక్కడి నుంచి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళ ఏదైతే వేమూరి రాధాకృష్ణ గారి కుటుంబ సభ్యులు వేమూరి ఆదిత్య, అనుష ఉన్నారో వీరికి కేటాయించినటువంటి ప్లాట్ నుంచి చూసినట్లయితే స్ట్రైట్ లైన్గా మనం గమనించిన సుమారు 1 కిలోమీటర్ పైబడి దూరంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఉంది. ఇక వెస్ట్ బైపాస్ పక్కన ప్లాట్స్ ఇచ్చారని చెప్తున్నారు. ఈ వెస్ట్ బైపాస్ అనేది అమరావతి ప్రాంతంలో కొన్ని కిలోమీటర్ల పాటు ట్రావెల్ అవుతుంది. ఆ వెస్ట్ బైపాస్కి అటు ఇటు అనేక ప్లాట్స్ ఉన్నాయి. సో రైతులు ఎవరైతే లాటరీ పద్ధతిలో తీసుకున్నారో వారందరికీ అనేక చోట్ల అక్కడ ప్లాట్స్ అనేవి తగులుతున్నాయి.
సో ఇవాళ ఒక్క వేమూరి రాధాకృష్ణ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులనే వీరు టార్గెట్ చేస్తున్నారు. ఆ చుట్టూ అనేక ప్లాట్స్ ఉన్నాయి కదా, చాలామంది రైతులకి లాటరీ పద్ధతిలోనే ఆ ప్లాట్స్ని అలాట్ చేశారు. మరి వారందరూ కూడా సంతోషంగానే ఉన్నారు కదా. అసలు ఎందుకు ఇప్పుడు ప్రస్తుతం ఈ రకమైనటువంటి ప్రాపగాండాకి వీళ్ళు తెరదీశారనే అంశాన్ని కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే 30,000 మందికి పైగా రైతులు ఈ అమరావతి భూ సమీకరణలో భాగంగా తమ దగ్గర ఉన్నటువంటి పొలాలను ఇచ్చారు. అందులో 674 మందిని మినహాయిస్తే మిగిలిన వారందరికీ కూడా ఇప్పటికే తిరిగి ప్లాట్స్ని అప్పగించింది ప్రభుత్వం. ఈ 674 మందికి కూడా ఎందుకు పెండింగ్లో ఉంచారనే అంశాలను ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించినటువంటి వెబ్సైట్స్లో పెట్టారు. వాటిని ఇమీడియట్గా క్లియర్ చేసే దిశగా చేపట్టాల్సినటువంటి చర్యలను కూడా అక్కడ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అందులో 34,500 ఎకరాలకు సంబంధించినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ను కూడా హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ వెనక్కి తిరిగి ఇచ్చినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 90% పైగా ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తయి ఉన్నాయి. అంటే ఓవైపు అమరావతి నిర్మాణ ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా ముందుకు సాగుతోంది. మరోవైపు రైతులకు తిరిగి వెనక్కి భూములు ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్స్ కూడా పూర్తయ్యాయి. వారు కావాలంటే ఆ భూములను అమ్ముకోగలుగుతారు, లేదంటే అక్కడ నిర్మాణాలు చేపట్టగలుగుతారు. సో ఖచ్చితంగా అమరావతి నిర్మాణ ప్రక్రియ అనేది ఇక్కడి నుంచి చాలా వేగంగా ముందుకు సాగుతుంది. దీని మీద అనేక అనుమానాలు క్రియేట్ చేయాలి, రైతులను గందరగోళపరచాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన చాలా స్పష్టంగా ఇవాళ కనిపిస్తోంది. అందులో భాగంగానే వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. ఇది కూడా ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సాక్షి పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్, సీఎం సన్నిహితులకైనా జాక్పాట్. వాస్తవాలు ఏంటనేది అమరావతి ప్రాంత రైతులకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం బలవంతపు భూ సమీకరణ చేస్తున్న క్రమంలో రాజధాని ప్రాంత రైతులు ఉండవల్లిలో సమావేశమయ్యారని సాక్షి పత్రికలో రాశారు. అసలు ఎవరా రైతులు అనే అంశాన్ని ఒకసారి మీరు గమనించండి. ఈ సందర్భంగా రైతులు ఈశ్వర్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి తదితరులు మాట్లాడారట. అంటే వీళ్ళందరూ కూడా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది కదా. వీళ్ళు చెబుతుంది ఏంటంటే 2015-19 మధ్య కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంటే వీరందరూ న్యాయస్థానాలకు వెళ్ళి పోరాడారట. అంటే న్యాయస్థానానికి వెళ్ళి ఆ రోజుల్లో రాజధాని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఇవాళ కూడా అటువంటి సంకుచితమైన ఆలోచనలతో వారు ముందుకు వెళ్తున్నారా, వెళ్ళాలనుకుంటున్నారా అనేది కూడా ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇవాళ వారు చెప్పేది ఈ నెల 20న ఉండవల్లిలో నిర్వహించే సభకు హాజరై సమీకరణకు వ్యతిరేకంగా అభిప్రాయాలు చెప్పాలట. అక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులు వారి ఇబ్బందులను చెప్పాలని పేర్కొనాల్సింది పోయి వారు పూర్తిగా సమీకరణను వ్యతిరేకించాలనేటువంటి ఆలోచన ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే ఖచ్చితంగా రాజధాని నిర్మాణ ప్రక్రియకు అడుగున అవాంతరాలు సృష్టించాలనేటువంటి ఆలోచన చాలా స్పష్టంగా వీరిలో కనబడుతోంది. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పోరాటానికి సిపిఎం, వైఎస్ఆర్సీపీ మద్దతు కోరి ముందుకు వెళ్దామని రైతులు నిర్ణయించారట. ఎవరా రైతులు? ఎందాడు మనం చెప్పుకున్నట్లు ఈశ్వర్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి లాంటి రైతులు. మరి ఇటువంటి వారిని నమ్మినట్లయితే అమరావతి ప్రాంత రైతులు మరొకసారి జగన్మోహన్ రెడ్డి లాంటి భస్మాసుర హస్తాన్ని తీసి నెత్తి మీద పెట్టుకున్నట్లనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మరీ ముఖ్యమైనటువంటి అంశం కూడా ఒకసారి మనం గమనిస్తే ఈ సాక్షి పత్రికలోనే రాస్తున్నారు, రాజధాని రైతులకు వాగులు, వంకలు, ముంపు భూముల్ని ప్లాట్ల రూపంలో కేటాయిస్తున్నారట. అసలు వాస్తవం ఏంటనేది ఒకసారి మనం గమనిస్తే రాజధాని మాస్టర్ ప్లాన్లో చాలా స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పారు. చెరువులు, వాగులు, తీర ప్రాంతాలను నో డెవలప్మెంట్ జోన్గా ప్రకటించారు. వాటిని బఫర్ జోన్లుగా, గ్రీన్ జోన్లుగా ప్రభుత్వం గుర్తించింది. సో వాటిని ఆ విధంగానే వినియోగిస్తుంది. సో ఎక్కడా కూడా ఆ ప్లేసెస్లో ప్లాట్లు కేటాయించేటువంటి పరిస్థితి లేదు. సో ఏ విధమైనటువంటి దుష్ప్రచారం వీరు చేస్తున్నారు అనే దానికి ఇలాంటి అనేక అంశాలు ఎగ్జాంపుల్స్గా కనిపిస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన అంశం మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఇదే సాక్షి పత్రికకు సంబంధించినటువంటి హెడ్లైన్లో మీరు చూస్తున్నారు, చంద్రబాబుకు సన్నిహితులైన బెజవాడ రమేష్, ధనేకుల సుబ్బారావు కుటుంబ సభ్యులకు ఇదే రీతిలో ప్రాధాన్యం. ధనేకుల సుబ్బారావు ఎవరండినా టీడీపీ అధ్యక్షుడు, తుళ్ళూరు మండలం. ఆయన పెద్ద ఎత్తున, అంటే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున భూముల్ని సిఆర్డీఏకు భూ సమీకరణలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సిఆర్డీఏ వారికి 24,500 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ ఇచ్చింది వెనక్కి. ఇప్పుడు ఏదైతే శాశ్వత హైకోర్టు నిర్మాణం అవుతుందో దానికి సమీపంలో ఈ ప్లాట్ అనేది ఇచ్చారు. అయితే దీనికి వీధి పోటు ఉందని వారు ఈ ప్లాట్ను మార్చమని ఇప్పటికే అనేక సార్లు సిఆర్డీఏను కోరారు. సిఆర్డీఏ చాలా స్పష్టంగా చెప్పింది, ఎంత పెద్ద ప్లాట్ను ఒకే చోట మేము ఇవ్వలేము, సో మీకు ఇచ్చినటువంటి ప్లాట్ను మీరు తీసుకోవాల్సిందని వారి విజ్ఞప్తిని తిరస్కరించింది సిఆర్డీఏ.
గతంలో ఇదే ధనికుల సుబ్బారావు గారి తండ్రి సిఆర్డిఏ కార్యాలయానికి వెళ్ళి ఇదే విజ్ఞప్తిని చేస్తున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డి ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సిఆర్డిఏ ఎంత దారుణంగా రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఈ విధంగా ప్లాట్స్ మార్చమని కోరినటువంటి రైతుల్ని బలవంతంగా బయటికి గెంటేశారని ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేశారు. ఇవాళ అదే ధనికుల సుబ్బారావుకి ఇప్పుడు ఏదైతే వీధి పోటు ప్లాట్ ఉందో ఆ ప్లాట్ కేటాయించడాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తన అనుచరులు లేదా సన్నిహితులు కాబట్టి వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసలు ఇదంతా పారదర్శకంగా జరుగుతున్నటువంటి లాటరీ ప్రక్రియ కాదని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా అర్థం చేసుకోవాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజధాని నిర్మాణం అవుతుంటే ఎంత దారుణమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండకూడదని ఎంత బలంగా ఆయన కోరుకుంటున్నారో, దానికి అడుగడుగున అవాంతరాలు సృష్టించడానికి ఎంతటి అవాస్తవాలైనా చెప్పడానికి నిస్సిగ్గుగా సిద్ధపడుతున్నారో వాటిని వెనువెంటనే తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. లేని పక్షంలో ఖచ్చితంగా వారికి ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి తన దుర్మార్గమైన ఆలోచనల ద్వారా నష్టం చేస్తారనేది మాత్రం చాలా స్పష్టంగా వారంతా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.